తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తోన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాటేపల్లి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవి వరప్రసాద్లతో కలిసి తొలి సెట్ను కాటేపల్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రోజ్ గార్డెన్లో నిర్వహించిన సమావేశానికి మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి, తలసాని, మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మొదటి రౌండ్లోనే కాటేపల్లి విజయ దుందుబి మోగించే విధంగా ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రులు కోరారు. తేదీ హైదరాబాద్ 23 ఇట్లా డేట్లన్నీ కూడా మీకు పంపిస్తాం. సో ఇక్కడ ఉండే మీరు ఎవరైతే మద్దతు పలికినటువంటి ప్రతినిధులు ఉన్నారో మీరు తప్పకుండా ఆ సమావేశానికి వచ్చి అక్కడ మీ లోకల్ లీడర్షిప్ను కూడా లోకల్గా జిల్లా స్థాయి బాధ్యులు, నియోజకవర్గ బాధ్యులు, మండల బాధ్యుల్ని కూడా మరి అదేవిధంగా మన ఓటర్స్ను కూడా అక్కడికి పిలుచుకొని ఆ సమావేశాలని కూడా ఇదే రీతిలో విజయవంతం చేద్దాం. ఎంత బలంగా మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామో అంతే బలంగా మన సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి అత్యధిక మెజార్టీని గెలిపించే విధంగా గెలుస్తున్నామనే ఆత్మవిశ్వాసం ఉంది, కానీ అతి విశ్వాసంగా కాకుండా ఒక్కొక్క ఓటు కోసం కూడా మీ సంఘ బాధ్యులు అందరూ కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ అందరికీ తెలుసు, గతంలో కరువు పరిస్థితి వల్ల కానీ నోట్ల రద్దు వల్ల కొంత లేట్ అయినా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా దాన్ని నగదు రూపంలో చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటన ఇచ్చారు. తప్పకుండా ఏప్రిల్లో మనము నగదు రూపంలో మన పిఆర్సీ ఏరియాస్ కూడా వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి ఏకైక సమస్య ఇంకొకటి 398 300 వేతనం మీద పనిచేసిన ఉపాధ్యాయులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. మేము కూడా ప్రాతినిధ్యం చేసి అది సాధించే విధంగా ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.